ఫ్రెండ్స్ మీకైతే ఒక మంచి నేమ్ ఆర్ట్ అయితే చూపిస్తాను చూడండి. నచ్చితే లైక్ చేయండి. చూశారు కదా! ఎలా అనిపించిందని మీ యొక్క చిన్న కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయొచ్చు మీరు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని కైన్ మాస్టర్‌లో కూడా ప్రీసెట్ ఇచ్చాను. అలర్ట్ మోషన్ ప్రీసెట్ కూడా ఇచ్చాను. దానికంటే ముందు మీరు ఒకసారి వీడియో చూస్తే ఒక ఐడియా అనేది ఉంటది. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు. ఈ వీడియో చేయడానికి కూడా మనకు అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. ఈ వీడియోకి కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా పెడతాను. నేను చేస్తున్నాను. చేసిన తర్వాత పెడతాను. ఓకే. మీరు వేరే ఫాంట్ పెడదామని అనుకుంటే సెపరేట్‌గా యాడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. మాక్సిమం చాలామంది దగ్గర ఉండొచ్చు. ఈ ఫాంట్ చాలా అంటే చాలా వీడియోస్‌లో ఇచ్చాను. ఉంటే మంచిది, లేకపోతే వీడియో కింద ఉంటుంది. చెక్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఒక బటర్‌ఫ్లై వీడియో ఇచ్చాను. కావాలంటే బ్యాక్‌గ్రౌండ్స్ కానీ అవన్నీ ఇస్తాను నేను సెపరేట్‌గా మీకు యూస్ అవ్వచ్చు. పెట్టుకోండి. ఓకేనా? ఏదైనా వీడియో చేయడానికి. ఓకే. ఇప్పుడు మనకైతే ఇలాగైతే ఉంది. ఇక్కడ మనకు ఏం చేయకండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను వీడియో ఇచ్చాను కదా! బటర్‌ఫ్లైది ఆ వీడియో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి గ్రీన్ కలర్‌లో ఉంటదది. ఓకే. ఇక్కడ మనకు క్రోమా కీ ఉంటది. గ్రీన్ కలర్ తోటి సెలెక్ట్ చేసుకోండి. క్రోమా కీ రిమూవ్ అవుతుంది. 2000 ఉంటది. ఒక 2500 పెట్టి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి సాచురేషన్ యాడ్ చేయండి. సాచురేషన్ యాడ్ చేస్తే మంచిగా ఉంటది. నేనైతే 50 సాచురేషన్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు చాలా బాగా ఉంది. దాని తర్వాత ఇక్కడ మనకు కింద కావ్య అని ఉంటది. కావ్యాని మీరైతే రిమూవ్ చేసి మీకు నచ్చిన నేమ్ అయితే పెట్టుకోండి. ఓకే. నేను దివ్య అని పెట్టాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి నేమ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మీరు అంటే ఇంకా ఏమైనా టెక్స్ట్ యాడ్ చేద్దామని అనుకుంటే దీన్నే డూప్లికేట్ చేసుకోండి. చెప్తాను. ఈ దివ్యాని క్యాన్సిల్ చేసి ఎగ్జాంపుల్‌గా ఐ లవ్ యూ అని పెడుతున్నాను. కానీ ఈ ఫాంట్ మాత్రం ఇది పెట్టకండి. వేరే ఏదైనా ఫాంట్ అయితే పెట్టుకోండి. సేమ్ ఫాంట్ ఉంటే బాగుండదు. అన్ని లెటర్‌లో అయితే క్యాపిటల్ లెటర్‌లో పెట్టడానికే మాక్సిమం ట్రై చేయండి. అంటే ఒకటే సైజులో ఉంటది. ఇప్పుడు దీనైతే సైజ్ ఇలా తగ్గించుకొని పైన పెడుతున్నాను. రైట్. అయిపోయింది వీడియో మనది. ఓకే. ఎక్స్ట్రా పార్ట్ ఉంటది కదా! ఆ వీడియోని కట్ చేసి ఈ వీడియోని మీరైతే ఈజీగా ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. కైన్ మాస్టర్ వాళ్ళు కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. జై హింద్.